హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో మనము పాత బెడ్షీట్స్ ఏవైతే ఉంటాయో కాటన్ బెడ్షీట్స్ వాటితో కొలతలు లేకుండా పిల్లో కవర్స్ ఎలా కుట్టుకోవాలి అనేది నేను చూపించబోతున్నానండి. మీకు ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ రెండు చెప్తాను నేను ఎలా చేయాలి అనేది. ఇలా మనం నార్మల్గా బెడ్షీట్స్ ఉంటాయి కదా, పాత దాని మీద కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా వచ్చిన తర్వాత నార్మల్గా మంచిగా ఉన్న బెడ్షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ట్రై చేసుకోండి. ఇదైతే సింగిల్ బెడ్షీట్. మనకు ఒక దాంట్లో 2 పిల్లో కవర్స్ అయితే వస్తాయండి. అండ్ ఒకటి సింగిల్ నార్మల్గా చిన్న పిల్లో కవర్ కూడా వస్తుంది, అంటే పిల్లలకు పెట్టడానికి. సో చిల్డ్రన్స్కి కూడా మనం పిల్లో కవర్ కూడా కుట్టుకోవచ్చు ఇందులో. సో కంప్లీట్గా 3 పిల్లో కవర్స్ అనేవి వస్తాయండి ఇందులో. మరి ఎలా చేయాలి అంటే ఈజీగా మన దగ్గర పాత పిల్లో కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా స్టిచెస్ తీసేసి ఇలా పెట్టండి. ఇది డబల్ చేశాను కదండి, డబల్ రోల్ ఉంది ఇందులో. సో దీనిపైన ఇలా పెట్టేసుకోండి మీరు. ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో కార్నర్ నుంచి ఇలా పెట్టుకోండి. ఎందుకంటే మనము ఫోల్డ్ చేసి కుట్టేది ఏముండదండి, ఈ సైడ్లకి మనం ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఏముండదు కాబట్టి డైరెక్ట్గా పెట్టేసుకోండి. మనం స్టిచ్ కూడా సైడ్ నుంచి వేసుకుంటాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అటు ఇటు అవుతుంది అంటే కొంచెం ఎక్స్ట్రా అయిన క్లాత్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా చూసుకొని కుట్టుకోవచ్చు అండి. సో ఇది కట్ చేసుకుందాము. కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదండి. మీకు పిల్లో సైజు, ఒకవేళ పిల్లో సైజు ఎక్కువ ఉందనుకోండి, పిల్లో సైజ్ని బట్టి కూడా మీరు చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఏంటంటే అన్నీ ఇలాగే ఉంటాయి. ఒకవేళ లేదు అనినా కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకున్నారనుకోండి, మనం ఇలాంటివి చాలా వేస్ట్ కాకుండా చాలా చేసుకోవచ్చండి. దీంట్లో ఏంటంటే వాళ్ళు టూ పీసెస్ వైజ్గా తీసుకొని ఇలా స్టిచ్ చేశారు. జాయింటింగ్ అనేది మనకు అవసరం లేదండి, డైరెక్ట్గా మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇది తీసేసుకొని దీన్ని నార్మల్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడమే. నేను అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఉల్టా వేసానండి నేను. వేసిన తర్వాత మనకు అటువైపు కుట్టుకునేది ఏమి ఉండదు, జస్ట్ జాయింటింగ్ కాబట్టి ఇటువైపు నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింది నుంచి బార్డర్ నుంచి మనం ఇలా స్టిచ్ చేసుకొని, సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మీకు కటింగ్లో కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి, మనకేం అవాయిడ్స్ ఏమి ఇవ్వట్లేదు ఎవ్వరు. సో కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు మనకు. ఇక్కడ ఏంటంటే దీన్ని నార్మల్గా చిన్నగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు కుట్టుకున్నారనుకోండి సరిపోతుంది. ఒకవేళ క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉంటే కనుక డబల్ వేసుకోండి, లేదు అంటే ఒక ఫోల్డ్ అయితే సరిపోతుంది. సో నేను ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందనేది. 2 పీసెస్ కదా, ఇదొక పిల్లో కవర్, ఇదొక పిల్లో కవర్. సో ఇది కూడా అంతే, కంప్లీట్గా మనం జాయింట్స్లో కుట్టేది ఏమి ఉండదు. ఇది ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత దీన్ని ఇలాగే వేసేసుకొని మనం ఏం చేయాలంటే కంప్లీట్గా ఈ 2 కలిపి జాయింట్ చేయాలండి. ఇక్కడ జాయింటింగ్ కుట్టు, ఇక్కడ జాయింటింగ్ కుట్టు, ఇటు అటువైపు కార్నర్లలో జాయింట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అంతే. సో ఇప్పుడు మనం 2 పిల్లో కవర్స్ అయిన తర్వాత ఈ క్లాత్ అయితే మిగిలింది కదా మనకు, ఇందులో చిన్న పిల్లో కవర్స్ అంటే నార్మల్గా ఇప్పుడు చిల్డ్రన్స్ వేసుకునే పిల్లోస్ ఉంటాయి కదా, ఇది కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా, అంటే ఇది ఫోల్డింగ్ అనేది కరెక్ట్ లేదు, పాతది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంటాయి. ఏం ప్రాబ్లం లేదండి, కరెక్ట్గా చూసుకోండి. మీరు చూసుకొని పిల్లో కవర్ని బట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 పీసెస్ ఉన్నాయండి, 2 వస్తాయి మనకు. ఇలా 2 వస్తాయి కదా, మనం ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, చిన్న పిల్లో కవర్కి కూడా మనం ఇలాగే సేమ్ దానికి ఎలా అయితే తీసుకున్నామో ఎక్స్ట్రా అలాగే తీసుకోవాలి. సో మనం అపోజిట్ డైరెక్షన్ ఉల్టా వేసి కుట్టుకోవాలండి. ఇది నేను కరెక్ట్గా చూపిస్తాను ఫోల్డింగ్ అనేది. సో మనం ఉల్టా వేసి కుట్టుకుంటే కనుక మనకు 2 పిల్లో కవర్స్ కూడా ఇందులో రెడీ అయిపోతుంది. సో మనకి ఏంటంటే దీంట్లో
నార్మల్గా ఇది జాయింట్ పీస్ వచ్చింది, ఇది మాత్రం 2 పీసెస్ లాగా వచ్చిందండి. 2 పీసెస్ లాగా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇది జాయింట్ చేసుకోండి. ఇది చూడండి నేను వేసాను ఇప్పుడు. ఇది కరెక్ట్ ఫోల్డింగ్ అనేది లోపలికి ఉండాలి. ఇలా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక స్టిచ్, డబల్ స్టిచ్ అనేది ఈ కార్నర్కి కుట్టుకోండి. ఎందుకు అంటే ఇది కుట్టిన తర్వాత ఇలా వస్తుందండి పీస్ అనేది మనకు. సో ఇలా వస్తుంది కదా, వచ్చిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ వేసుకొని పిల్లో పెట్టుకొని అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఈ పిల్లో టైప్లో వస్తుంది. చూసారు కదా. సో ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనం పిల్లలకు వాడే బేబీ కవర్స్ అండి. ఈ బేబీ కవర్స్ అనేవి మనకు పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. సో తర్వాత వీటిని అలాగే పెట్టేస్తాము. సో అలా కాకుండా వీటిని కూడా మనం రీయూజ్ ఐడియాలో పిల్లో కవర్స్గా యూజ్ చేయొచ్చు. వీటిని ఏంటంటే మనం చల్లగా ఉన్న టైంలో అంటే వింటర్ సీజన్లో మొత్తంగా వాడుకోవచ్చు. వీటికి ఏంటంటే మనకు నార్మల్గా ఈ జాయింట్ అనేది వస్తుంది కదా, ఇలా జాయింట్ అనేది వస్తుంది కదా, ఈ స్టిచ్ అనేది తీసేయండి. చూసారు కదా, ఇలా తీసేయండి. సో వీటిని ఏం చేస్తారంటే పిల్లలకు ఇటువైపు ఒక నాట్ అనేది కుట్టుకున్నారనుకోండి డోరీ టైప్లో, పిల్లలకు కూడా మనం బయటికి తీసుకెళ్లేటప్పుడు కొంచెం పెద్ద పెరిగిన పిల్లలకు మనం స్కార్ఫ్ లాగా కట్టడానికి యూజ్ అవుతుందండి. సో అలా అయినా వాడొచ్చు మీరు. లేదు అంటే కొంచెం దీన్ని మోడల్ షేప్ కూడా కట్ చేసుకొని నాట్ కుట్టేసుకుంటే మాస్క్లా అయినా యూజ్ చేయొచ్చండి. పడేయాల్సిన అవసరం ఏముండదు వీటిని. సో ఇలా నా దగ్గర 2 ఉన్నాయి, ఈ 2 నేను కట్ చేశాను. సో వీటిని మనం పిల్లో కవర్గా ఎలా చేయాలి అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి ఉండదు కదా, ఇది పిల్లోకి అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి. సో ఇది కరెక్ట్గా వస్తుంది. నా దగ్గర 2 ఉన్నాయి అన్నాను కదా, పింక్ అండ్ రెడ్. దీన్ని కూడా మీరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉల్టా వేసుకొని కంప్లీట్గా కుట్టుకోండి. మీకు ఏంటంటే ఒకరోజు ఇలా ఒకరోజు అలా, అంటే ఒకరోజు నార్మల్ పింక్లో వేసుకుంటే ఒకరోజు రెడ్లో కూడా మనం పిల్లో కవర్ని వేసుకోవచ్చు. ఇది వెచ్చగా ఉంటుందండి, చాలా వెచ్చగా ఉంటుంది. మనకి ఏంటంటే బ్లాంకెట్ ఎలా ఉంటుందో సో అలా వెచ్చగా ఉంటుంది కాబట్టి మనం పిల్లో కవర్గా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇది. సో పిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకైనా ఇవ్వచ్చు ఇది. సో ఇలా వేసుకోండి ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు కంప్లీట్గా చుట్టూ కుట్టేసుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు నాట్ అయినా పెట్టుకోవచ్చు అండి. సో లేదు అంటే నార్మల్ ఇక్కడ 2 నాట్స్ డోరీస్ టైప్లో కుట్టుకుంటే కనుక మీరు నాట్ వేసుకునేటట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను నేను పిల్లో కవర్స్ ఎలా అయింది అనేది. ఇది మనకు పిల్లో సైజ్ని బట్టి మనం లోపల స్టిచ్ చేసుకోవచ్చు అండి. సో కంప్లీట్ అయింది. మనం 2 సైడ్స్ ఎలా అయినా వాడచ్చు. చూసారు కదా. సో మనం కాటన్ బెడ్షీట్ తీసుకుంటే ఇలా 4 పిల్లో కవర్స్ అవుతాయండి. 2 చిన్నవి, 2 పెద్దవి. మనకు చూడండి. మీకు స్టార్టింగ్లో కటింగ్కి స్టిచ్చింగ్కి ఒక 1/2 అవర్ పట్టిందనుకోండి టైము, ఒకసారి తెలుస్తుంది కాబట్టి ట్రయల్ చేయండి. ఒక 1/2 అవర్ టైం పట్టిందనుకోండి, నెక్స్ట్ మీకు 20 మినిట్స్ 15 మినిట్స్లోనే అయిపోతుందండి. చాలా సింపుల్ అసలు. మీకు ఓల్డ్ బెడ్షీట్స్ ఏది ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. బట్ కాటన్ తీసుకోండి. మీరు ఫస్ట్ టైం కుడితే కనుక ఓల్డ్ కాటన్ బెడ్షీట్ తీసుకోండి. తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అండ్ ఫోల్డింగ్స్ కూడా ఏది ఉండదండి. సైడ్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. మనం ఇంట్లో చేసిన దానికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇలా రీయూజ్లో చాలా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.